హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరు బాగున్నారండి? దేవుడు మన జీవితంలో మరొక రోజుని అనుగ్రహించినాడు. ఈ ఉదయకాల వేళలో దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలిగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్యం మనం చూసినట్లయితే, దేవుడు మీకు ఒక మార్గాన్ని కల్పిస్తాడు. హల్లెలూయా. ఏంటండి? దేవుడు మీకు ఒక మార్గాన్ని కల్పిస్తాడు అని అర్థం మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే క్రియేట్ లేకపోతే క్రియేటింగ్ అని అర్థం కలిగి ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో మార్గము లేని అరణ్యమలా అనిపించవచ్చు. ఎక్కడికి వెళ్ళాలో మనకి తెలియకపోవచ్చు. మనం ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. కానీ దేవుడు ఇలా అంటున్నాడు, మార్గము లేని చోట నేను మార్గమును కల్పిస్తాను. హల్లెలూయా. ఏంటండి? మార్గము లేని చోట నేను మార్గమును కల్పిస్తాను. మీరు చూసే పరిస్థితులను బట్టి దేవుడు కార్యాన్ని అంచవేయవద్దు. ఈరోజు ఒక ద్వారము మూసివేయబడి ఉండవచ్చు, రేపు దేవుడు ఒక కొత్త ద్వారాన్ని తెరవచ్చు. ఏంటండి? ఈరోజు ఒక ద్వారము మూసివేయబడి ఉండవచ్చు, రేపు దేవుడు ఒక కొత్త ద్వారాన్ని తెరవచ్చు. మీరు కోల్పోయిన వాటిని గురించి ఏడవద్దండి. దేవుడు చేయబోయే కొత్త కార్యం కోసం ఎదురు చూడండి. నిరీక్షణతో ఈ మాటలు చెప్పండి. ఆ మార్గము నాకు తెలియదు, కానీ దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు మార్గమును కల్పిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నా జీవితంలో మార్గం లేని చోట నీవు మార్గము కలిగి చేస్తావు. గతంలోని నిరాశలను విడిచిపెట్టి నీవు చేయబోయే నూతన కార్యము కొరకు విశ్వాసంతో ఎదురు చూసేలా నాకు సహాయము చేయము. నా కుటుంబాన్ని, మరి నా పని మరియు నా భవిష్యత్తును మీ చేతిలో ఉంచుతున్నానయ్యా. నాకు మార్గము సరళము చేయము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ మాటలు విశ్వాసంతో చెప్పండి. మార్గము లేకపోయినా భయపడవద్దు. దేవుడు మీతో ఉన్నాడు, ఆయన మార్గము కలుగు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.